ఇజ్రాయేలీలు యాత్రలో 40 సంవత్సరాలు వారు ఆ యాత్రలో మరి ప్రయాణిస్తూ కానాను వెళ్తున్న యాత్రలో వారు ఒకసారి మేము యుద్ధానికి వెళ్తాం ప్రభువా, మాకు సహాయం చేయి, ఈసారి మేము ఇంతకుముందు పొరపాటు చేశాం, కానీ ఇప్పుడు నువ్వు మాకు సహాయం చేయని వాళ్ళు యుద్ధంకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోతారు. చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 14 వర్స్ 40. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. 45. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఇక్కడ ఇజ్రాయేలీలు అంతకుముందు మేము యుద్ధము చేయలేమని భయపడతారు, తర్వాత బలము తెచ్చుకొని పద అని ముందుకెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోతారు. మరి కృంగిపోయేటువంటి సంఘటన విశ్వాసులకు. ఈ యాత్రలో వాళ్ళకి దేవుడు సాయం చేస్తాడు అనుకున్నప్పుడు వారికి సాయం చేయకుండా వారు బహుగా ఓడిపోతారు ఇక్కడ శత్రువుల చేతిలో. మరి ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు కదా యాత్రలో, మరి ఇలాగెందుకు జరిగింది అని వాళ్ళు కృంగిపోయారా? అప్పుడు వారి మనసులో ఏమై ఉంటుంది? దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా? ఇక మనం కానాను వెళ్ళలేమా? ఇక మనకు తోడుగా ఉండడా? డిడ్ గాడ్ లీవ్ us? వాట్ కుడ్ బి గోయింగ్ ఇన్ దర్ మైండ్స్? చాలాసార్లు మనకు కొన్ని అవమానాలు జరిగినప్పుడు, మనము కొన్ని పొరపాట్లలో ఇరుక్కుపోయినప్పుడు, కొన్ని అశ్రద్ధ చేసిన విషయాల్లో పడిపోయినప్పుడు ఇక దేవుడు విడిచిపెట్టేస్తాడా? ఇంతేనా ఈ మచ్చ, ఇక నేను ఇంతేనా, నాకు ఇలాగే ఉంటుందా నా మీద ముద్ర అని మనం కృంగిపోకూడదు. మరి ఎందుకు ఇలా జరిగింది? మేము పశ్చాత్తాపడ్డాం, మళ్ళా వెళ్ళాం యుద్ధానికి, ఘోరంగా ఓడిపోయాం, ఇక దేవుడు ఇక మమ్మల్ని విడిచిపెట్టేస్తాడా ఈ ఎడారిలో? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సంఖ్యాకాండం 15 మొదటి 2 వచనాలు చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తర్వాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదే గాని గొర్రె మేకల్లోని దాన్నే కాని దహన బలిగానైనను బలిగానైనను తెచ్చి మొక్కుబడి చెల్లించుట. చూడండి, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, ఇక మొదలు పెట్టాడు, విడిచిపెట్టలేదు. ఆ ప్రార్థనకు జవాబు రాకపోయిన తర్వాత మోషే ఇలా చెప్పు, వాళ్ళకి ఇలా చెప్పు, ఇలా చెయ్యి. సో గాడ్, వెన్ గాడ్ ఈస్ టేకింగ్ టైమ్, గాడ్ ఈస్ స్టిల్ విత్ యూ. కొన్నిసార్లు మనకి జవాబు ఆలకించలేదంటే దాని తర్వాత దేవుడు మనతో పని చేస్తాడు. హీ విల్ నెవర్ లీవ్ us. ఇక వాళ్ళని ఏ రీతిగా మరి ఇంకా వారికి ఇంకా జ్ఞానోదయం చేయాలా, నా గురించి ఎలాగింకా వాళ్ళు తెలుసుకోవాలా. సో గాడ్ ఈజ్ యూజింగ్ మోసెస్ టు ప్యూరిఫై దెమ్ అండ్ టు టీచ్ దెమ్. ఏదైనా ప్రార్థనకు జవాబు రాలేదా, ఇట్స్ టైమ్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సిన అవకాశం ఉంది, ఇంకా ఎక్కువ మరి తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. దట్ ఈస్ వాట్ షుడ్ బి ఇన్ అవర్ మైండ్. ఎప్పుడైనా ఏదైనా ప్రార్థనకు జవాబు జరగలిగితే ఘోర అవమానం జరిగిపోయింది, ఇంకా దేవుడి నుంచి నేను తెలుసుకోవాలని ముందుకు వెళ్ళిపోవాలి తప్పితే వెనక్కి వెళ్ళిపోకూడదు. ఇక్కడ మోషేని పెట్టి వాళ్ళు ఇంకా ఏమేమి చేయాలనే విషయాలు మరి దేవుడు ఇక్కడ బోధిస్తున్నాడు. అనేక ఆజ్ఞలను బోధించాడు వారికి. తర్వాత మనం చూస్తే వారికి యాజకత్వాన్ని బోధించాడు, ఆజ్ఞలు బోధించాడు, ఇంకా అనేక విషయాలు మనం చూద్దాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 38వ వచనం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. ఇక్కడ చూడండి, వాళ్ళేమో దేవుడు విడిచిపెట్టేశారు అని అనుకుంటుంటే ఇక్కడ దేవుడు నీవు తరతరాల పాటు నా విశ్వాసములో నిలకడగా ఉండాలని వారికి బోధిస్తున్నాడు. See now, one prayer request is not answered and you are thinking that God will never answer me again. God left us. Few years of disobedience and few mistakes. Do you think God is leaving you? కొన్ని సందర్భాల్లో మనము పొరపాట్లు చేసి ఉండొచ్చు, కొంతకాలం కొన్ని బలహీనతలను మనము జయించలేకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన దేవుడు విడిచిపెట్టేశాడా? వారికి యుద్ధంలో విజయం ఏమన్నందుకు విడిచిపెట్టేశాడా? ఇక్కడ చూస్తే మోషే ద్వారా కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఏమన్నాడు? ఇక తరతరముల పాటు మీ విశ్వాసము నిలకడగా ఉండడానికి నేను కొన్ని ఆజ్ఞలు ఇస్తా, తెలుసుకోండి. నీ తరానికి కాదు, నీ తర్వాత తరాలకు కూడా నేను విడిచిపెట్టిన అంటున్నాడు. లెట్స్ కంటిన్యూ. మీరు నా ఆజ్ఞలనన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుడనై ఉండునట్లుగా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? నీకు ఇది జరగలేదు, నువ్వు అనేక సార్లు పొరపాటుకు చేసావు, చాలా సంవత్సరాలు అవిధేయతగా ఉన్నావు, అందుకే నేను ఇలాగ నీకు అప్విజయాన్ని ఇచ్చాను అంటలే. ఇక తరతరాలు ఉండేటట్లు ఇదిగో నువ్వు ఇంకా దేవునిలో ఎదగాల, విశ్వాసంలో ఎదగాల, నేను నీకు ఎప్పుడూ దేవుడిగా ఉండునట్లు నువ్వు ఇంకా ముందుకెళ్ళిపో, ఇంకా నా వద్ద నువ్వు విచారణ చేయి, ఇంకా దేవుడిని తెలుసుకో, ఇంకా నన్ను తెలుసుకో అని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. టుడే గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ యూ. డోంట్ గెట్ డిస్కరేజ్డ్.
బై యువర్ పాస్ట్. మరి పాత నిబంధనలో ఇజ్రాయేలీని అలా చూస్తున్నాడు. కొత్త నిబంధనలో ఆయన మన కొరకు తన కుమారుని పంపించి ప్రాణం పెట్టించిన తర్వాత ఇప్పుడు ఎలా చూస్తున్నాడు. మాట్లాడే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, పొరపాట్లు ఎత్తికే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత 14లో మాకు ఆయన జవాబు ఇవ్వలేదు అని వారు ఒకవేళ కృంగిపోయి ఉంటే, ఆగిపోయి ఉంటే ఏమయ్యేది? వాళ్ళు ఒకవేళ మేము చనిపోతామని అనుకుని ఉంటే, ఇక దేవుడు మా ప్రార్థన ఆలకించాడు. గౌరవమానం జరిగిపోయింది. 15లో చూస్తే ఆ తర్వాత అధ్యాయంలో నేను మీ దేవుడను అని చెప్తున్నాడు. ఆ తర్వాత మరి 16, 17లో మరి యాజకత్వాన్ని ఎలా గౌరవించాలనేది నేర్పిస్తున్నాడు. హౌ టు రెస్పెక్ట్ ప్రీస్ట్హుడ్. మీ నాయకులను ఎలా గౌరవించాలా, నీ సేవకులను ఎలా గౌరవించాలా, నీ పైనుండే అధికారులను ఎలా గౌరవించాలనేటువంటిది వారికి బోధిస్తున్నాడు. ఈ స్టిల్ ట్రైనింగ్ దెమ్, స్టిల్ లవింగ్ దెమ్. అదే సంఖ్యాకాండం 21 మొదటి 3 వచనాలు చదువుతాం. ఇశ్రాయేలీయులు అతారీల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదురాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినెడలా మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదము అనిరి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా, ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. చూసారా, 14లో వారు ఘోరంగా అపజయం పొందారు. తర్వాత వాళ్ళు దేవుని వద్ద నేర్చుకొని ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడనే విశ్వాసంతో వారు నిలకడగా ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళు మళ్ళా ఆ విశ్వాసాన్ని ఉపయోగించారు. ప్రభువా వస్తావా అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి శత్రువుని బహుగా ఓడించడం మనం చూస్తున్నాం. సీ దట్ నౌ. సో నెవర్ ఫీల్ రిజెక్టెడ్ బై ఎనీబడి ఆర్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ గాడ్. లోకం ఏమైనా అనుకోని, ఎటువంటి నిర్ణయం నువ్వేమైనా అనుకో, బట్ గో ఫార్త్ ఇన్ ఫెయిత్. తుదకు నీ అవమానాన్ని ఘనతగా మారుస్తాడు ఆయన. ఒకసారి భూమి మీద ఉండకపోవచ్చు, ఆ తర్వాత అందరి ముందు ఆయన శాశ్వతంగా బహుమానం ఇస్తాడు. ఇదిగో నీ పేరు ఆ జీవ గ్రంథంలో ఉంది, ఇదిగో నువ్వు ఇలా జీవించావు, ఇదిగో నమ్మకమైన దాసుడా వెళ్ళు, ఇదిగో ఈ గొర్రెల మధ్య వెళ్ళు, నువ్వు ఇలాంటి వాడివని అప్పుడు శాశ్వత బహుమానం ఇస్తాడు. ఈ అశాశ్వతమైన లోకములో ఈ అశాశ్వతమైన మనుషులు మనకిచ్చేటువంటి మాటలు మనము లక్ష్య పెట్టకూడదు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, సొంత వాళ్ళు అవ్వచ్చు, పరాయి వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు. బట్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ అబౌట్ యూ. ఒక ఇజ్రాయేల్ ఇక్కడ ఆగిపోయి ఉంటే, ఇక వద్దు అనుకోని ఉంటే, ఇక మాకు వినము అనుకోని ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది? వాళ్ళు విన్నారు, నేర్చుకున్నారు, ముందుకెళ్ళిపోయారు, గొప్ప విజయాన్ని వారు చూశారు. సంఖ్యాకాండం 22:12, Numbers 22:12. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పారు. మరి 14వ అధ్యాయంలో వారు ఓటమి పొందినప్పుడు దేవుడే అప్పుడు వారు శపింపబడిన వారు అంటాడా? అప్పుడు వారు ఆశీర్వదించబడిన వారే. God never sees you as cursed. Let people call you cursed. You yourself may call you cursed, but God is seeing you blessed. చాలాసార్లు మనము కొన్ని జరగలేదు, కొన్ని అవ్వలేదు, అవమానపరచబడిపోయామనే విషయంలో మనం శపింపబడ్డ వారమేమో అనుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ బిలాంతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వారిని శపించక వారు ఆశీర్వదించబడినవారు, విశ్వాసి అయిన నీవు శాశ్వతముగా ఆశీర్వదించబడినవారు. మరి అదే బిలాము నోట ఏం మాటలు మాట్లాడిస్తాడో మనం చూద్దాం. సంఖ్యాకాండం 23:7-10 వరకు. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, అరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరముల నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడదు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటిదగునుగాక అనెను. చూడండి, శపించమంటే ఇక్కడ బిలాము ఎవరైనా జీవితంలో జీవించి ముగించాలంటే ఏళ్లాగే జీవించాలా, ఏళ్ళ ముగింపు ఏళ్లాగా ముగించాలా అంటున్నాడు. అంటే దేవుడు ఆశీర్వదించిన ప్రజలు, దేవుడు ప్రేమించినటువంటి ప్రజలు అని ఇక్కడ బిలాము సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుని ఉంటారు? 14వ అధ్యాయంలో దేవుడు మనల్ని శపించేశాడు, ఇక మనల్ని ఆలకించి మన ప్రార్థన ఆలకించాడు, మనల్ని విడిచిపెట్టేస్తాడు అనుకుంటే ఇక్కడ దేవుడు బిలాము ద్వారా తన హృదయాన్ని బయలుపరుస్తున్నాడు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండోది చూద్దాం, ఇక్కడేమన్నాడు. సంఖ్యాకాండం 23:19-24. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. చూసారా, మ్యాన్ కెనాట్ చేంజ్. ఆయన దీవించమన్నాడంట.
సో దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్, గాడ్ విల్ బ్లెస్ యూ నో మ్యాటర్. కొన్ని సంఘటనలు జరగండొచ్చు, కొన్ని నీకు మరి నీ జీవితాంతం ఇక జరగవేమో అన్నంత మాత్రాన్న యూ థింక్ దట్ యు ఆర్ కర్స్. నో. నీకు ఆ జాబ్ రానంత మాత్రాన, అప్పులు తిన్నంత మాత్రాన, ఆ వ్యాధి మరి పోనంత మాత్రాన, ఆ పిల్లలు పుట్టినంత మాత్రాన యూ డోంట్ థింక్ దట్ యు ఆర్ కర్స్డ్. నో, యు ఆర్ బ్లెస్డ్ ఫర్ ఎవర్. మనిషి ఇలాంటి కొన్ని జరగకపోవడం వల్ల నీవు ఆశీర్వదించబడిన వాడువా, శపింపబడిన వాడువా అని మనిషి ఫిక్స్ అయిపోతాడు. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. 24 వరకు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చూడండి, యాకోబులో ఏ దోషము చూడలేదు, ఇజ్రాయెల్లో ఏ వంకరతనము చూడలేదని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడండి. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఎలా ఇసుకించారో మీకు తెలీదా? మనం చూడలేదా? ఏ రీతిగా ఇసుకించారు? ఒక మోసే అయితే ఇసుక్కుపోయి, నా వల్ల కాదు ప్రభువా, నేను కన్నా వెళ్ళి మాటికి ఏదైనా ఒక శోధన వస్తే, నీళ్లు లేకపోతే, కొంచెం ఆహారం లేకపోతే రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుంటారు మోసేని. మరి ఇంత ఘోరమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించిన వాళ్ళు అనేక సార్లు మరి వ్యతిరేకులై దేవుడు అనేక సార్లు శిక్షిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మరి బయట వాళ్ళు చూస్తే మరి వారి గురించి ఏమనుకుంటారు? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. మరి నువ్వు అనుకోవచ్చు, నేనేం తప్పు చేశాను, ఈ అప్పుల నుంచి బయటికి రాలేకపోతున్నాను, నన్ను స్వస్థపరచట్లేదు, నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు డైవర్స్ అయిపోయింది, నాకు ఇంకా పిల్లలు లేరు, నా పిల్లలు ఇలాగైపోయారు, నాకు అలాగైపోయింది, నాకు ఇలాగైపోయింది, అది పోయింది, ఇది పోయింది, నేను ఎవరిని? am I cursed man, a cursed woman living a cursed life? No. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఒకవేళ మన ఇతరులు దూషించేసావేమో, ఏదో చేసింది అందుకే ఇలా జరగలేదు, అందుకే అది రాలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదని. బట్ నువ్వు పరలోకి వెళ్ళిన తర్వాత షాక్ అయిపోవచ్చు. దేవుడు ఏమంటాడో తెలుసా? నేను యాకోబులో ఏ దోషమును కనుగొనలేదంట, ఇజ్రాయెల్లో ఏ వంకరతనమో చూడలేదు. మరి ఇలాగ ఎందుకు చెప్పు? మరి అప్పుడు ఎందుకు వాళ్ళ ప్రార్థన ఆలకించలేదు నాయన నువ్వు? మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయారు వాళ్ళు? యూ కాంట్ ఆన్సర్, యూ కాంట్ అండర్స్టాండ్ ఆల్ థింగ్స్. దేవుని మనం అర్థం చేసుకోలేము. అందుకే విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవాలా, మనం ఇతరులను కూడా విశ్వాసంతో చూడాలా. రిమెంబర్ వాట్ పీపుల్ సే అబౌట్. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నాకు అచ్చేలేదు ఇచ్చేలేదని ఇసికిపోయావా? దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఎంజాయ్ యువర్ లైఫ్, ప్రే అండ్ రిసీవ్ ద రెస్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్ అండ్ గో ఆన్ అండ్ క్యారీ ఆన్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్ అండ్ ఫెయిత్ లైఫ్. లెట్స్ కంటిన్యూ. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురిపోతు వేగము వంటి వేగము వారికి కలదు. రాజు యొక్క జయధ్వని. మరి అనేక సార్లు ఓడిపోయారు కదా ప్రభా వాళ్ళు. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, స్టిల్ దెర్ ఈస్ విక్టరీ ఇన్ యూ, దెర్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ యూ. నీ అంతటి అనుకున్నావేమో నేను శపింపబడిన, యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ హోలీ, యు ఆర్ రైచస్. గాడ్ ఈస్ సీయింగ్ యూ లైక్ దట్. నెవర్ గో బ్యాక్ బికాస్ ఆఫ్ సమ్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. కొన్ని ప్రార్థనలకు జవాబు రాలేదు, కొన్ని అవమానాలు జరిగిపోయాయి, కొన్ని సంఘటనలు జరగలేదని వెనక్కి వెళ్ళిపోవద్దు. లెట్స్ రీడ్ టిల్ 24. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియజెప్పబడును. ఇదిగో, ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. యు ఆర్ డెస్టినేటెడ్ ఫర్ విక్టరీ. నీవు ఎలాంటి జీవితం అని ఉండొచ్చు, 400 సంవత్సరాలు బానిసలుగా ఉండొచ్చు. ముద్ర వేసేశారు, అరే వీళ్ళు బానిసలు, దే ఆర్ స్లేవ్, దే కెన్ నెవర్ హ్యావ్ ఫెయిత్. డిజొబీడియంట్ పీపుల్, వారు అవిధేయతలు, విశ్వాసం నేర్చుకోలేరు. సో నెవర్ స్టాప్ ఇన్ యువర్ ఫెయిత్. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కొన్ని జరగలేదనేటువంటి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఎవ్రీబడి విల్ బి గోయింగ్ త్రూ దాట్. బట్ లెట్ నాట్ ద గ్రేట్ డెస్టినీ సెట్ ఫర్ యూ. దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఒక మంచి గమ్యాన్ని పెట్టున్నాడు. ఆ గురి వద్దకు వెళ్ళిపో. పౌలు అంటున్నాడు, ఆ గురి వద్దకే చూస్తున్నాను. యూ విల్ ఫినిష్ గుడ్. గాడ్ సేస్ దిస్ పీపుల్, ఈ ఓడిపోయి ఈ 40 సంవత్సరాలు అవిధేయులైన వీరు సింహం వల్లే లేస్తారంట. దే విల్ ఎండ్ అప్ విక్టోరియస్. విక్టరీ ఈస్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీ బిలీవర్ టుడే. 20-30 సంవత్సరాలు నా జీవితకాలం మీద ఆలకించలేదు అని నువ్వు కృంగిపోయావా? నో, విక్టరీ ఈస్ స్టిల్ వెయిటింగ్. ఇంకా నువ్వు ఊపిరితో ఉన్నావా? యువర్ బ్రీతింగ్, యువర్ అలైవ్. నీవు జీవించి ఉన్నావా? ఇంకా మరి నువ్వు ప్రార్థించగలవా నీ మనసులో? ఆయనకి దేవుడు గొప్ప విజయాన్ని చూపించిన తర్వాత ఈ భూలోకం నుంచి నేను తీసుకెళ్తాడు. యూ విల్ గో యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ విక్టరీ, ఉమెన్ ఆఫ్ విక్టరీ. ఐ డోంట్ నో వాట్ యూ హ్యాడ్ బీన్ త్రూ. నీ మీద ఏ ముద్ర వేశారో, నీకు నువ్వు ఏ ముద్ర వేసుకున్నావో నాకు తెలియదు. హౌ గాడ్ ఈస్ సీయింగ్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ జనరేషన్. మోసే జీవితంలో మరి అతను ఆ తల్లిదండ్రుల దగ్గర పెరగలేదు. తను పెద్ద అయిన తర్వాత బంధువుల మధ్య మరి తన వారి మధ్య తను బతకలేదు. అదొకలాంటి మరి ఎంప్టీనెస్ ఉండిపోయింది, వెలితి ఉండిపోయింది. ఎప్పుడైతే మనం ఏదైనా పొందుకోలేదో, ఏదైనా మనకి లేదు, మనకి ఇలా జరగలేదు, మనం ఇంకా పొందుకోలేదు అనుకుంటే దాని విషయమే మనకు కోపం వస్తుంది. వీ బికమ్ యాంగ్రీ. మరి ఆ కోపం వల్ల మోసే ఏం చేశాడో మనందరికీ తెలుసు. బట్ గాడ్ హానర్డ్ హిమ్ హిస్ కాల్. ఇక్కడ వారికి నీళ్లు ఉండవు, బాగా ఇసుకిచ్చేస్తారు. అప్పుడు దేవుడు మోసేని ఏం చెప్తాడో చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును
ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. అప్పుడు మోషే ఏం చేశాడో చూద్దాం. 11వ వచనం, నీ వెళ్ళి ఆ బండతో మాట్లాడు అంటాడు. గాడ్ గివ్స్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అట్ డిఫరెంట్ టైమ్స్. గాడ్ మే నాట్ రిపీట్ ద సేమ్ ప్యాటర్న్. ఒకసారి చెప్పిందే దేవుడు మళ్ళా చెప్తాడనేది లేదు. అలాగే ఒకేసారి మళ్ళా చెప్పొచ్చు, ఒక్కొక్కసారి వేరుగా కూడా చెప్పొచ్చు. నీ వెళ్ళి బండతో మాట్లాడు, నేను నీళ్ళు ఇస్తానన్నప్పుడు మోషే ఏం చేశాడో మనం చూద్దాం. 11వ వచనం, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. ఇక్కడ మోషే సాధారణంగా చూడండి, ఇతడు మాట్లాడలేదు, కొట్టాడు. మరి కొట్టినప్పుడు మరి నీళ్లు రాకూడదు కదా, మాట్లాడితేనే రావాలి కదా. దర్ ఈస్ సమ్ ప్రివిలేజెస్ ఫర్ ద అనాయింటెడ్. ఇక్కడ మోషే మరి మాట్లాడినప్పుడు ఆ బండ మరి మాట్లాడాలా, మరి మాట్లాడినప్పుడే నీళ్ళు రావాలి. అతను మాట్లాడుకుని 2 సార్లు కొట్టాడు, అయినా గాడ్ ఆనర్డ్, అయినా దేవుడు తన నీళ్ళు తెప్పించాడు. తర్వాత దేవుడు మరి మోషేతో మరి మాట్లాడతాడు, ఎందుకు అలా చేసావు నువ్వు, నేను మాట్లాడమను, కానీ మరి అక్కడ అసలు నీళ్ళు రాకుండా ఆపేయచ్చు కదా, నేను మాట్లాడమన్నాను, నువ్వెందుకు కొట్టావు, అది కూడా 2 సార్లు ఎందుకు కొట్టావు. కానీ అక్కడ దేవుడు నీళ్ళు ఇచ్చేశాడు. యూనో సమ్ టైమ్స్ గాడ్ హానర్స్ అస్. చాలాసార్లు గాడ్ హానర్స్ అస్. కొన్నిసార్లు మనకు అనిపించొచ్చేమో, కానీ దేవుడు మన పరువుని కాపాడదామని చూస్తాడు. ఒకవేళ నీకు పరువు పోయిందా, ఇబ్బంది కలిగిందా, దానికి రెట్టింపు ఘనత ఇస్తాడు. నీ జీవితకాల అవమానాన్ని ఒక్క రోజులో నీవి భూమి మీద లేకపోయినా భవిష్యత్తు నీ యొక్క తరముల పాటు నీకు మంచి పేరుని చేరిపోగలడు ఆయన. గాడ్ కెన్ షిఫ్ట్ యువర్ సీజన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. మరి అటువంటి మోషేతో ఇక ఏమంటాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 48 నుంచి 52. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, ఎరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీము అను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి, నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎందుకనగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. చూసారా, ఇక్కడ దేవుడు అక్కడ అతన్ని గణపరిచాడు. బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్, ద మ్యాంటల్, గాడ్ హానర్డ్ హిమ్. అక్కడ దేవుడు మోసే పరువు తీయలే. అతను మాట్లాడమన్నప్పుడు కొట్టాడు, మరి కొట్టిన నీళ్ళు వచ్చాయి. తర్వాత వచ్చి ఇక నిన్ను అక్కడ తీసుకెళ్ళను, కానానికి నువ్వు చూస్తావంతే, ఎందుకంటే నువ్వు నన్ను అక్కడ గణపరచలేదు, నువ్వు అవిధేయత చూపించావంటాడు. నీ కోపానికి ఇది ప్రాయశ్చిత్తం అని చెప్పి దేవుడు అతను శిక్షించడం మనం చూస్తాం. మరి అలాంటి మోషే తను వెళ్ళిపోయే ముందు ఏం చేసి వెళ్ళిపోయాడో తెలుసా? మరి అరే నేను అది చూడలేదు, కానాన్ని, నేను కానానికి వెళ్ళలేదు, దేవుడు చూపించాడు, నేను ఇంత కష్టపడ్డాను, వీళ్ళ కోసమే కదా ఈ కోపం వచ్చింది నాకు. ఇజ్రాయేలీని మరి విడిపించబడలేదే, ఇజ్రాయేల్ని విడిపించాలా, ఈ ఐగుప్తీయుల కింద బానిసలుగా ఉన్నారు అని నేను ఎప్పుడూ కోపంతో ఉన్నాను. అదే కోపము రోషంతో ఉండి నేను నడిపించాను. మరి ఇప్పుడు దేవుడు నన్ను కానానికి వెళ్ళొద్దంటున్నాడని మోషే చేదు అయిపోయాడా? డిడ్ హి బికమ్ బెటర్? డిడ్ హి బికమ్ ఏ కర్సింగ్ మ్యాన్? చూద్దాం ద్వితీయోపదేశకాండం 33 ఆ తర్వాత అధ్యాయం 33 మొదటి నుంచి చూద్దాం. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. అతడు ఇట్లనెను, యెహోవా సీనాయి నుండి వచ్చెను. చూసారా, ఈ అధ్యాయంలో మొత్తం ఆయన ఇజ్రాయెల్ని దీవిస్తాడు, 12 గోత్రాలని దీవిస్తాడు. ఆయన ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఆశీర్వాదం ఇస్తాడు. హీ బ్లెసెస్ అండ్ దెన్ హీ లీవ్స్ ద ప్లేస్. మోషే చేదైపోలే. అందుకే పరలోకంలో మోషే కీర్తన పాడతాం. దేవుడు మోషే గురించి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనేటువంటి ఒక శాశ్వతమైన పేరు ఇచ్చేశాడు మోషే. మేబీ సమ్ థింగ్స్ మే నాట్ హ్యాపెన్ టు యూ, డోంట్ బీ బెటర్. అరే వాళ్ళకి చేశాడు, వీళ్ళకి చేశాడు, వాళ్ళకి చేశాడు, నాకు చేయలేదు. డోంట్ కంపేర్. ఇఫ్ గాడ్ డస్, ఎంజాయ్ యువర్ లైఫ్. ఇఫ్ గాడ్ డజంట్ డు, స్టిల్ హ్యావ్ ఫెయిత్. ఒకవేళ వాళ్ళకి జరిగింది, వీళ్ళకి చేశాడు, వాళ్ళకి చేశాడు, నాకు చేయలేదని నువ్వు చేదవకపోద్దు. అందరికి ఇల్లు ఇచ్చాడు, నాకు ఇల్లు ఇవ్వలే. వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు, నాకు పిల్లలు ఇవ్వలే. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, నాకు అవ్వలే. నాకు ఇలా జరిగింది, నాకు అలా జరిగింది. డోంట్ గెట్ బెటర్, హ్యావ్ ఫెయిత్. గాడ్ ఈజ్ ఎన్ ఇటర్నల్ గాడ్. ఇక్కడ మోషే చేదైపోలే. తర్వాత చక్కగా అందరినీ ఆశీర్వదించి, లేదు ప్రభు నేను ఆశీర్వదించను అనలే, వాళ్ళందరినీ ఆశీర్వదించిన తర్వాతే మరి మోషే ఈ భూలోకాన్ని విడిచిపెడతాడు. సో లెట్ నాట్ థింగ్స్ మేక్ యూ బెటర్ ఇన్ దిస్ లైఫ్. కొన్ని ప్రార్థనలు ఆలకించకపోయినా, కొన్ని చేదు అనుభవాలు నువ్వు ఎదురైనా, నెవర్ బికమ్ బెటర్. ఆ విశ్వాసాన్ని పట్టుకొని అదే ఉత్సాహంతో ముందుకెళ్ళిపో. ఇజ్రాయేలీలాగా, మోషేలాగా. దావీదు మరి రాజ్యాన్ని పొందుకొని ఆ మందసాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, నాట్యం వేస్తూ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, వాయిద్యాలు వాయిస్తూ ముందుకెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి దాన్ని పట్టుకుంటాడు, పడిపోతుందేమో మనసు అని. తర్వాత ఆ వ్యక్తి చనిపోతాడు. లెట్ us see. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 8 నుంచి చదువుదాం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 13 verse 8 to 14. దావీదును ఇశ్రాయేలీయులందరూ
తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతన్ని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది దేవుని మందసమును నా యొద్దకు నేను ఏలాగు తీసుకొని పోవుదును అనుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గితీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తు అంతటిని ఆశీర్వదించెను. చూసారా, ఇక్కడ ఉజ్జియా అనే వ్యక్తి దాన్ని మరి పట్టుకోవడం వల్ల చనిపోతే ఇక దావీదు నేను ఈ మంచాన్ని తీసుకెళ్ళను, నేను అర్హుణ్ణి కాదు, నా వల్ల కాదు, దేవుడు నన్ను చంపేస్తాడేమో అనుకోడు, దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలా అనే ఉద్దేశంతో టెంపరీగా అక్కడ ఒబేదెదోము ఇంట్లో పెడతాడు. తర్వాత అరే ఆగిపోలేదు, ఇక్కడ దాన్ని వదిలి విడిచిపెట్టలేదు, ప్రభువా నేనేం చేయాలా? ఇజ్రాయేలీల దగ్గర మనం చూసాం, నేర్చుకున్నాడు, మనం చూసాం గొప్పగా ఎలాగ ఆశీర్వదించబడ్డారో వాళ్ళు. ఇక్కడ దావీదు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళిపోవాలా, ఎలా గురికి తీసుకెళ్లాలా అని ఆలోచించాడు. 3 నెలల తర్వాత మరి ఉపదీదముల వాళ్ళందరూ ఆశీర్వదించబడినప్పుడు మళ్ళా దావీదు ఏం చేశాడో మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనునని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞయించాడు. దావీదు నేర్చుకున్నాడు, హీ లెర్న్డ్. ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా చేయడం నేర్చుకున్నాడు. ఆ మందసాన్ని లేవీయులే తీసుకెళ్లాలని వాక్యము ద్వారా ఆయన తెలుసుకున్నాడు. ఇట్స్ టైమ్ టు స్టడీ అండ్ నో మోర్. యువర్ డిసప్పాయింట్మెంట్స్, యువర్ ఫెయిల్యూర్స్, యువర్ డిలేస్ ఆర్ టెల్లింగ్ యూ టు నో మోర్ అబౌట్ దిస్ గాడ్. నీ బాధలు, నీ కష్టాలు, నీ వేదనలు, అవమానాలు, శోధనలు అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే నీవు ఇంకా ఈ దేవుని తెలుసుకో. అవి తెలుసుకున్నాడు, లేవీయులు తప్ప ఎవరు చేయకూడదు అని తెలుసుకొని ఏం చేశాడో చూద్దాం. 3వ వచనం. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకొని వచ్చుటకై ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. మళ్ళా అందరినీ తీసుకొని పెట్టాడు. చూద్దాం 12వ వచనం. లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనం కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్టపరుచుకుని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. చూసారా, దావీదు నేర్చుకున్నాడు. చూడండి, యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేత హీ లెర్న్. దావీదు నేర్చుకున్నాడు, అరే ఆయన విధిని బట్టి విచారణ చేయాలా అని తను తాను సరి చేసుకొని ఇప్పుడు ముందుకెళ్తున్నాడు. అంతేగాని నేను వెళ్ళలేను ముందుకి, నేను అర్హుడిని అనుకోవట్లేదు. 28-29. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేయుచు కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. See that he fulfilled the desire of his heart. మరి ఈరోజు ఏమి నేర్చుకున్నావు? అలిగావా దేవుడి మీద? ప్రార్థనా జీవితంలో పడిపోయావా? ఇక కొన్ని ఆలకించలేదు, కొన్ని జరిగిపోయాయని ఒక చేదు లోపల పెట్టుకొని విశ్వాసంలో తగ్గిపోయావా? ప్రార్థనా జీవితంలో తగ్గిపోయావా? సేవలో తగ్గిపోయావా? గాడ్ ఇస్ టెల్లింగ్, నేను చూసే విధానం నీకు తెలుసు కదా. ఇజ్రాయెల్ ఎలా చూస్తున్నాడు? ఏ దోషమో చూడలేదంట. దావీదుని ఎలా చూస్తున్నాడు? మోషే ఎలాగా మరి తుదకు ఆశీర్వదించి వెళ్ళాడు. దావీదు మళ్ళా ఏ రీతిగా మనసాన్ని తీసుకెళ్ళాడు. నెవర్ డిసైడ్ యువర్ ఫెయిత్ లైఫ్ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ, వాట్ పీపుల్ సే. నీకు జరిగే సంఘటనలను బట్టి, నీకు రాని జవాబులను బట్టి, నీకు జరిగే అవమానాలను బట్టి, కొన్ని వేదనలను బట్టి, కొన్ని కష్టాలను బట్టి ఈరోజు ఆగిపోయావా? దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, లేచి ముందుకెళ్ళిపో, ఘనముగా మీ జీవితాలను ముగిస్తాను. ఎంత అవమానం పొందావో అంత ఘనముగా నీ జీవితాన్ని మారుస్తాను. జస్ట్ స్టాండ్ అప్ అండ్ గో ఫార్, లెర్న్ ఫ్రమ్ మీ అండ్ బీ బ్లెస్డ్. లెట్ us pray.
నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభు, ఈరోజు ఎవరైతే తీర్మానించుకున్నారో ఈరోజు మేమందరం ముందుకు వెళ్ళిపోతాం ప్రభు. అనేక సార్లు మేము ఆగిపోయాం, అనేక సార్లు అలిగాం, అనేక సార్లు మేము ఇక దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నేను అనర్హుణ్ణేమో అనుకున్నాం. ఎందుకంటే అనేకులు అలా చెప్పారు నాయన, నేను అలా అనుకున్నాను. కానీ ఈరోజు వాక్యాన్ని బట్టి నీవు ఎలా చూస్తున్నావో మాకు అర్థమైంది. దావీదు ఎలాగ నా చేతులు నిర్దోషమైనవి అని అతను సాక్ష్యం ఇచ్చి ముందుకెళ్ళిపోయాడు. ఏ రీతిగా ఇశ్రాయేలీయులు ఇంకా ఆయన మా దేవుడు, ఆయనలో దోషము చూడలేదని నువ్వు అంటున్నావు నాయన. మరి ఆ చేదు నేను నా గురికి వెళ్ళలేదనే బాధతో కాకుండా ఆశీర్వదించి వెళ్ళాడు. దావీదు ముందుకెళ్ళిపోయాడు. ఇటువంటి అనుభవాలతో చూసాం గనక మేమందరం ఇక విశ్వాసములో ముందుకెళ్ళిపోతూ ఎక్కడెక్కడైతే నిరసించిపోయామో, ఆగిపోయామో, కురింగిపోయామో మళ్ళా లేచి మా యాత్రలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఘనముగా పౌల్లా ముగించే కృప అందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరు ముట్టి స్వస్థపరచమని, అన్ని రంగాల్లో ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.